నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నల్గొండ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన నెల్లికల్లో నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు నిర్వహణ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్న ప్రధాని 56,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న మోదీ హర్యానాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య 90 స్థానాల్లో ఓటింగ్ లెబనాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ భీకర దాడులు హమాస్కు చెందిన కీలక నేత హతమైనట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా వైభవోపేతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవార్లు మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకెళ్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తాగు సాగునీటికి ఉపయోగపడే విధంగా సర్కార్ చర్యలు తీసుకుందని దీనికి విపక్షాలు అడ్డుపడకుండా సహకరించాలని కోరారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో శుక్రవారం నిర్వహించిన ఆయన మూసీ సుందరీకరణ చేయడం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోగాత్మకంగా ఉంటుందని అన్నారు. గత భారత సర్కార్ మూసీ నది డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి పనులు ప్రారంభించకుండా వెనక్కి తగ్గిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. మూసీ నది పునరుజ్జీవం చేయడంలో మా ప్రభుత్వం పూర్తిగా మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తోనే ముందుకు పోతున్నాం. పునరుజ్జీవం చేయడం విషయంలో 2 టీఎంసీలు మూసీని ప్రవహించే విధంగా మేము చేసే ప్రణాళికని మద్దతు పలకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆ దిశలో ఏ చర్యలు తీసుకున్నా మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ దృక్పథంతో మేము ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ మోడల్ గ్రామంగా ఎంపికైన సిరిపురంలో అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఖమ్మం ఏఈ పలువురు అధికారులు గ్రామంలో పర్యటిస్తూ సర్వే చేశారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి రైతులకు గ్రామస్తులకు పైలట్ ప్రాజెక్టు గురించి వివరించారు. ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలియజేశారు. సౌర ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వినియోగదారులు మిగిలిన విద్యుత్తును డిస్కంకు విద్యుత్ సరఫరా చేయవచ్చని, తద్వారా ఆదాయం పొందవచ్చని వివరించారు. సిరిపురం గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని అధికారులు కోరారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కొలికి తెచ్చింది. ప్రతి కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్తో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్ తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత పలు సంక్షేమ పథకాలకు వర్తింపచేయాలని భావిస్తోంది. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున కార్డుపై వారి ఫోటోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాల్సి వచ్చినా అందులోనే నెంబర్ నమోదు చేస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తో తుది దశకు చేరింది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు మెరుగైన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటూ సిద్ధం చేస్తున్న డిజిటల్ కార్డు ఓ కొలిక్కొచ్చినట్లు సమాచారం. కార్డులో ఏ అంశాలుండాలి, తొలుత ఏ పథకాల్ని చేర్చాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుందన్న అధికారులు కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య కేటాయించనున్నారు. ఆ కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు. కార్డుపై కుటుంబ యజమాని ఫోటో ఉంచనున్నారు. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినందున కార్డుపై వారి ఫోటోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కోసం ఒకటి, ఆరోగ్యానికి మరోటి, ఇతర పథకాలకు ఇంకోటి, ఇలా వేర్వేరుగా కార్డులు ఉన్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కన్వీనర్ గా సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో అధ్యయనం చేసి సీఎంకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది.
గత 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డుల రూపకల్పనపై ఉన్నతాధికారులతో 5-6 సమావేశాలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మేలైన అంశాలు తీసుకుంటూ కార్డు రూపకల్పన దాదాపు కొలిక్కొచ్చినా కొన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారుల్ని అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. తొలుత ఆ లబ్ధిదారుల వివరాల్ని డిజిటల్ కార్డుల్లో నమోదు చేయనున్నారు. అనంతరం కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల వివరాల్ని చేర్చనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ వివరాల్ని తొలిదశలో అనుసంధానించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛన్ల పథకాలు లబ్ధిదారుల్ని డిజిటల్ కార్డులో చేర్చే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాల్సి వస్తే పదే ఆధార్ సమర్పించడం వంటి వ్యయప్రయాసాలు ఉండవని ఓ అధికారి తెలిపారు. డిజిటల్ కార్డులోని కుటుంబ సభ్యురాలి యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన ముగించుకుని రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. డప్పుల వాద్యాలతో కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సెప్టెంబర్ 24న అమెరికా వెళ్లిన భట్టి విక్రమార్క 11 రోజుల పాటు అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించారు. అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ ఎగ్జిబిషన్ మైనెక్స్ 2024లో కోమత్సు, హిట్చాచి, క్యాటర్ పిల్లర్ వంటి ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేసిన అత్యాధునిక యంత్రాలను పరిశీలించారు. జపాన్ పర్యటనలో యమనాషి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో గ్రీన్ హైడ్రోజన్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి వినియోగించే సాంకేతికతను, సోలార్ విద్యుత్ను నిల్వ ఉంచే ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీని పరిశీలించారు. జపాన్ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న బుల్లెట్ ట్రైన్లో భట్టి ప్రయాణించారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భవనం నిర్మాణానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్దీకరణను తిరస్కరిస్తూ కూల్చివేత చర్యలు చేపడతామంటూ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే అధికారులు ఇచ్చిన నోటీసుల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ను కొట్టివేస్తూ ₹1,00,000 జరిమానాతో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ తరఫున రమావత్ రవీందర్ కుమార్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరపనున్నట్లు ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు భవన నిర్మాణంపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ వ్యక్తి తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ఓ మహిళ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే దోమల మందు తాగి ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దాన్ని మండల పంచాయతీ కార్యదర్శుల వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. 2 ఏళ్లుగా తట్టుపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆమెను అదే గ్రామానికి చెందిన యూట్యూబర్ ఏడాదిగా మానసికంగా వేధిస్తున్నాడు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తన చావుతోనైనా అతనిపై చర్యలు తీసుకొని తన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆమె లేఖలో పేర్కొంది. వాట్సాప్ గ్రూప్లో ఆ లేఖను చూసిన ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ గౌస్ కార్యదర్శులకు ఫోన్ చేసి ఆ గ్రామానికి బయలుదేరారు. ఈలోగా గ్రామంలోని ఆశా కార్యకర్తలు ఆమెను ఆటోలో కురవి వరకు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. సురేష్, అతని భార్య హేమలత, కుమారుడు హరీష్ ప్రాణాలు వదిలారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు మృతదేహాలను బోధన ఆసుపత్రికి తరలించారు. సురేష్ వ్యవసాయం చేసుకుంటూ ఇంటి వద్ద కిరాణా దుకాణం నడిపేవాడని స్థానికులు తెలిపారు. పొలంలో పెట్టుబడులకు తెచ్చిన అప్పులు అధికమై రాత్రి సమయంలో ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు గ్రామస్తులు వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత తండ్రినే కుమారుడు హతమార్చాడు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్లో నివాసముంటున్న తండ్రి రాములు తరచూ మద్యం సేవించి వచ్చి గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. కుమారుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుమారుడి ఆటోని తండ్రి గొడ్డలితో దాడి చేయడంతో మనస్తాపానికి గురైన అతను తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. నేటి యువతలో డ్రగ్స్ అనర్థాలపై చైతన్యం తీసుకురావడంతో పాటు భక్తి భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనకు ముందడుగు వేశారు. అమ్మవారి మండపం వద్ద యువత మేలుకో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామంటూ మండపానికి వినూత్నంగా అష్టాదశ పీఠాల మాదిరిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నారు. యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ భక్తులు, ప్రజలు, అధికారులతో పాటు పోలీసుల మన్ననలు పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా సాగుతున్నాయి. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు కడుతున్నారు. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు నేడు గాయత్రి అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు. 5 తలలతో కొలువుదీరిన గాయత్రి అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు ఇవాళ చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో వనదుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అన్నపూర్ణదేవి రూపంలో నీలం వస్త్రంలో భక్తులకు అమ్మ దర్శనమిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్లో ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. తీరొక్క పూలతో చూడముచ్చటగా బతుకమ్మలను పేర్చి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. తమకు ఇష్టమైన బతుకమ్మ పండుగను స్నేహితులతో కలిసి కళాశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. పండుగ అంటే ప్రకృతిని, పూలను పూజించే పండుగ. ఇది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే పండుగ. పిల్లలు వివిధ పూలను సేకరించి వాటితో బతుకమ్మలు చేసి ఘనంగా ఈ సంబరాలను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని, పూలను పూజించే పండుగ. ప్రతి సంవత్సరం మహిళలందరూ గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే మనందరికీ తెలుసు, అడవిలో పుట్టింది. తీరొక పూలని పేర్చుకొని తీరొక పూలని జమ చేసి బతుకమ్మగా పేర్చి దేవతగా కొలుస్తాము. అలాంటి బతుకమ్మ యొక్క విశిష్టతని తెలపడానికి మా శ్రీ చైతన్య కళాశాలలో మా ప్రిన్సిపల్ గారి బతుకమ్మ పండుగని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చేతులతో బతుకమ్మను మేము పేర్చితే ఆ సంతోషం, ఆనందం మాటల్లో చెప్పలేను. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దేవదేవుడైన మలయప్ప స్వామి చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. మురళీకృష్ణ అవతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. చిన్నశేష వాహనంపై ఊరేగే స్వామిని ధ్యానిస్తే కుండలిని యోగసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. రాత్రి హంసవాహనంపై స్వామివారు అభయప్రదానం చేయనున్నారు. అదే పట్టబద్ధము. ప్రాచీన కాలంలో రాజులు పట్టాభిషేకం చేసుకుంటారు. శిరస్సు మీద మంగళ స్నానం చేసి తల చుట్టూతా ఒక పరివేష్టంలాగా ఒక గుడ్డను చుట్టుకుంటారు. అది పట్టబద్ధము అంటారు. నాకు నిజమైనటువంటి రాజ్యాభిషేకము, ఒక మహారాజ పదవి ఏమిటయ్యానంటే, నీ కోసం నేల మీద నేను
సాష్టాంగ ప్రమాణం చేసినప్పుడు అంటుకున్న మట్టి ఉందే అదే నాకు రాజ్యంతో సమానము. నీ రూపము నాకు బంగారు రాశి, నాకు వేరే బంగారం అక్కర్లా, బంగారంలాగా నువ్వు ఉన్నావు స్వామి, బంగారు కొండలాగా. దివ్య ఆభరణాలతో దివ్య సుగంధ పుష్పమాలికలతో చిరునగవులతో చిందిస్తున్న నీ బంగారు రూపం నాకు చాలు, అదే నాకు బంగారము. ఈ విధంగా భక్తులు భావించాలి. ఇతర ఐశ్వర్యం ఏమీ అక్కర్లా, స్వామివారి యొక్క రూప దర్శనమే ఐశ్వర్యం, స్వామివారి యొక్క కథల వెంటమే, స్వామివారి యొక్క నామాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 56,000 కోట్ల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తొలుత వాసిం జిల్లాకు వెళ్లనున్న ప్రధాని మోదీ అక్కడ బంజారా విరాసత్ మ్యూజియంను ప్రారంభిస్తారు. అంతకుముందు జగదాంబ మాత ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆ తర్వాత సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్రావు సమాధుల వద్ద నివాళి అర్పించారు. వాసిం జిల్లాలోనే రైతులకు 18వ విడత కిసాన్ సమ్మాన్ యోజన నిధులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఠానే జిల్లాలో 32,800 కోట్ల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 14,120 కోట్లతో చేపట్టిన ముంబై మెట్రో 3వ లైన్కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత బీకేసీ నుంచి శాంతక్రజ్ స్టేషన్ వరకు ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించనున్నారు. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద అక్రమ చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్లు చినార్ కార్ప్స్ తెలిపింది. కుప్వారా జిల్లా గుగల్దర్ వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమైనట్లు వెల్లడించింది. చొరబాట్లను ప్రతిఘటించే క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 2 ముష్కర్లు హతమైనట్లు చినార్ కార్ప్స్ ప్రకటించింది. ఇంకా సైనిక ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చినార్ కార్ప్స్ వెల్లడించింది. పటిష్టమైన బందోబస్తు మధ్య హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు దాదాపు 10% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం, సాయంత్రం 6 వరకు సాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే రద్దీ మొదలైంది. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. లాడ్వా నుంచి పోటీ చేస్తున్న హర్యానా సీఎం సైని తన సొంత గ్రామం అంబాలా జిల్లా మిర్జాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఆయన గురు రవిదాస్ ఆలయంతో పాటు గురుద్వారాలను దర్శించారు. మాజీ సీఎం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్లో ఓటు వేశారు. షూటర్ మనుబాకర్ తల్లిదండ్రులతో కలిసి జజ్జర్ జిల్లాలోని గోరియా గ్రామంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఆప్, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ, జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు మరోసారి నెత్తురోడింది. శుక్రవారం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో దాదాపు 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల చరిత్రలో రెండో అతిపెద్ద ఘటనగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులకు గట్టి పట్టున్నట్లుగా భావిస్తున్న బస్తర్ అడవుల్లోనే ఇంత భారీ ఎన్కౌంటర్ జరగడం పార్టీకి తీవ్ర నష్టంగా అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకీలు గర్జించాయి. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన ఈ ఎన్కౌంటర్లో తొలుత 7 మరణించినట్లు పోలీసులు వెల్లడించగా లెక్క పెరుగుతూ వచ్చింది. 36 మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా మావోయిస్టు పార్టీ కాయ్ 6కు చెందిన శ్రేణులుగా భావిస్తున్నారు. వీరిలో ఆ పార్టీ దండకారుణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన జోరిగే నాగరాజు అలియాజ్ కమలేష్ ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గురువారం నారాయణపూర్, దంతెవాడ జిల్లాల నుంచి జిల్లా రిజర్వ్ గార్డ్, డీఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ కు చెందిన సంయుక్త బలగాలు ఓర్చా, బర్సూర్, గోవెల్, నెందూర్, తుల్తులి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కు బయలుదేరి వెళ్లాయి. నెందూర్, తుల్తులి అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. చీకటి పడే వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం వద్ద AK-47, SLR తుపాకులు తదితర 36 ఆయుధాల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అబూజ్మడ్ దండకారణ్యంలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించడం ఇదే తొలిసారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
మావోయిస్టు చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఘటన అని తెలిపాయి. ఇప్పటి వరకు అధికార యంత్రాంగం అడుగుపెట్టని అబూజ్మడ్ దండకారణ్యాన్ని మావోయిస్టులు ప్రస్తుతం తమకు కేంద్ర స్థానంగా మార్చుకుని కార్యకలాపాలు చేస్తున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి సర్వే చేయని ప్రాంతాలు అక్కడి అడవుల్లో ఉండడంతో అదే తమకు అనువైన స్థావరంగా మలుచుకున్నారు. ఇన్నాళ్లు వారికి పెట్టని కోటగా ఉన్న ఈ కీకారణ్యాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2026 నాటికి మావోయిస్టుల్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే చెబుతున్న క్రమంలో ఇది అంతిమ యుద్ధంగా భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట వేల సంఖ్యలో భద్రతా బలగాలు అబూజ్మడ్ అడవుల్లోకి చొచ్చుకెడుతున్నాయి. ఈ ఏడాది భద్రతా బలగాలు దాదాపు 185 మందిని హతమార్చాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్కు చెందిన కీలక నేత, ఆయన కుటుంబ సభ్యులు హతమైనట్లు తెలుస్తోంది. ట్రిపోలీలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై జరిపిన దాడుల్లో హమాస్కు చెందిన అల్ ఖసమ్ బ్రిగేడ్ సాయుధ విభాగం సభ్యుడు సయీద్ అతల్లా హతమైనారు. ఆయనతో పాటు 3 కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది. హమాస్ మిలిటెంట్ గ్రూపునకు చెందిన మరో అగ్రనేత కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2000 మందికి పైగా మృతి చెందినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అందులో 250 మంది హెజ్బుల్లా మిలిటెంట్లు ఉన్నారు. దక్షిణ కొరియా తమను రెచ్చగొడితే అణ్వాయుధాలను ప్రయోగించి ఆ దేశాన్ని శాశ్వతంగా నాశనం చేస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. శత్రువులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తే అదే జరుగుతుందని పేర్కొన్నారు. ప్యాంగాంగ్లోని ప్రత్యేక దళాల సైనిక శిక్షణ స్థావరాన్ని సందర్శించిన అనంతరం కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. సైనిక స్థావరాన్ని కిమ్ సందర్శించిన చిత్రాలను విడుదల చేసింది. మంగళవారం దక్షిణ కొరియా సాయుధ దళాల దినోత్సవంలో ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రసంగించారు. ఒకవేళ ఉత్తర కొరియా తమపై అణ్వాయుధాలను ప్రయోగిస్తే అమెరికాతో కలిసి ఆ దేశాన్ని ఎదుర్కొంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఆ రోజుతో ఉత్తర కొరియాలో కిమ్ పాలన ముగుస్తుందని హెచ్చరించారు. దక్షిణ కొరియా బెదిరింపులకు బదులుగా కిమ్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వేల ప్రస్థానంలో వందే భారత్ విప్లవాత్మకమైన మార్పునకు ప్రతీక. 5 ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైల్ ఇప్పుడు వందే భారత్ స్లీపర్ గాను మారి దూర ప్రాంతాలకు పరుగు పెట్టేందుకు సిద్ధమైంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు ప్రస్తుతం వివిధ పరీక్షలు పూర్తి చేసుకుని త్వరలోనే పట్టాలు ఎక్కబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రస్తుతం 78 వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయని, త్వరలోనే 250 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు ప్రాజెక్టును చేపట్టబోతున్నామంటున్న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ యు సుబ్బారావుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ది ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కారణం చెన్నైలోని ఇంటిగ్రల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. అసలు ఈ ఐసీఎఫ్ ప్రస్థానం ఏంటి, దానికి సంబంధించి ఎందుకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణమైందన్నది తెలుసుకోవడానికి ఐసీఎఫ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ యు సుబ్బారావు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్కి బ్రాడ్ గేజ్ బోగి తయారీ నుంచి 1955లో ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్ల రేకుల తయారీ వరకు కూడా ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్కి కారణం ఏంటి, అసలు మీరు ఎట్లా దీన్ని సాధించగలిగారు? ఐసీఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 70 years old ఫ్యాక్టరీ అండి. 1955లో ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 1947-48లోనే ఐడియా వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియా సొంతంగా కోచ్లు తయారు చేయాలని. ఇప్పుడు టెక్నాలజీ స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారు. ఇప్పుడు వరకు మనకి ఇండియాలో రివిటెడ్ బోగీస్, రివిటెడ్ కోచెస్ ఉండేవి, అంటే వుడెన్ బాడీడ్ కోచెస్ అని, తర్వాత స్టీల్ బాడీ కోచ్ ఉండేవి. కానీ ఆ డిజైన్స్ ఏంటంటే దే నాట్ సేఫ్ డిజైన్. తర్వాత 1950లో మనం ఫస్ట్ ఐసీఎఫ్ కోచ్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 70 years అయింది ఆల్మోస్ట్. ప్రౌడ్ ఏం చెప్పగలంటే ఐసీఎఫ్ గురించి, ఇది లార్జెస్ట్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇన్ ద వరల్డ్ అండర్ వన్ మేనేజ్మెంట్. ఇప్పుడు దాకా మనం 75,000 కోచెస్ కంటే ఎక్కువ తయారు. ఈ సంవత్సరం జూన్ లో 75,000 కోచ్ విడుదల చేసాం ఒక వందే భారత్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సేవ్ చేస్తుంది ఐసీఎఫ్ ఇండియన్ రైల్వేస్ కి. వీఆర్ మేకింగ్ సో మెనీ కోచెస్, ఆల్మోస్ట్ 3,500 కోచెస్ పర్ ఇయర్ తయారు చేస్తాం. 1950 నుంచి ఇప్పుడు చూసారంటే ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్ మధ్యలో అరౌండ్ 15 years బ్యాక్ వచ్చింది. ఐసీఎఫ్ కోచెస్ అనేది ఓల్డ్ కోచెస్ డిజైన్స్ తీసేసి ఎల్హెచ్బి అనే కొత్త కోచెస్ తెచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇండియాలో ఈ 50-55% వరకు కోచెస్ ఎల్హెచ్బి కోచెస్. కొన్ని ఐసీఎఫ్ కోచెస్ ఉన్నాయి, బికాజ్ ఇంకా ఉన్నాయి కాబట్టి రిటైర్ అయ్యే వరకు అవి ఉంటాయి. ఎల్హెచ్బి కోచెస్ వచ్చి అదొక జంప్ అనమాట, అదొక ట్రాన్స్ఫర్మేషన్. దాని తర్వాత రెండో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే వందే భారత్ తయారు చేయడం. ఎందుకు వందే భారత్ కావాలి ఇండియాకి? వీఆర్ గ్రోయింగ్ ఇన్ ఎకానమీ, పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ ఎఫ్లూయెంట్, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పీపుల్ కావాల్సిన అంటే సంథింగ్ న్యూ కావాలని. ఆ ఓల్డ్ ట్రైన్స్ లాగా ఉన్నాయి ఫర్ పబ్లిక్ విచ్ కెనాట్ అఫోర్డ్ రెగ్యులర్ అంటే
హై లెవెల్ ట్రైన్. సో అప్పుడు ఈ ఐడియా 2016-17లో ఆ రోజుల్లో సుధాంశు మణి అని GM ఉండేవారు. ఆయనకి ఐడియా వచ్చి అప్పుడు ఈ ఐడియా వచ్చినప్పుడు రైల్వే బోర్డు దగ్గర అప్రూవల్ తీసుకున్నారు. 2 ట్రైన్స్ తయారు చేద్దాం ఫస్ట్. అప్పుడు దాకా మన ఇండియాలో అంటే జనరల్గా ఎవరైనా కొత్త ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటారు. TOT ప్రకారం మనం చేస్తాం. ట్రైన్ 18 అంటే వందే భారత్ని డిఫరెంట్ స్ట్రాటజీ. వాస్తవానికి ట్రైన్ 18 అనే ప్రాజెక్ట్ ఎందుకు, అసలు ట్రైన్ 18 అని ఎందుకు పెట్టారు వందే భారత్? ట్రైన్ 18 ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఒక ఏదైనా ప్రాజెక్ట్ ఒక పేరు పెడతారండి. ఓకే, వందే భారత్ అనే తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది వందే భారత్ పేరు పెడదామని. అప్పుడు ట్రైన్ 18 ఎందుకు వచ్చిందంటే మనం 2018లో ఈ ట్రైన్ కంప్లీట్ గా రిలీజ్ చేద్దామని ఒక ఐడియా. 2016లో స్టార్ట్ అయింది ఐడియా. మనం ఒక ట్రైన్ ఇటువంటిది సంథింగ్ డిఫరెంట్ మచ్ బెటర్ ట్రైన్ ఒకటి తయారు చేయాలి. 2016లో కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. 2018 కనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అందుకు ఈ ప్రాజెక్ట్ పేరు మనం ట్రైన్ 18 పెట్టాం ఫస్ట్. అంటే వాస్తవంగా కన్వెన్షనల్ ట్రైన్స్ కి అలాగే కోచెస్ కి వందే భారత్ లో ఉన్నటువంటి కోచెస్ కార్స్ ఏం తేడా మీరు ఇంప్రూవ్ చేయగలిగారు ప్రయాణికులకి? నార్మల్ ట్రైన్స్ లో ఏంటవుతుందంటే కోచెస్ ఇండిపెండెంట్ యూనిట్స్, ఒక 20 కోచ్ ట్రైన్ ఉండొచ్చు, 16 కోచ్ ట్రైన్ ఉండొచ్చు, 18 కోచ్ మనం నెంబర్ ఆఫ్ కోచెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ లో ఒక లోకోమోటివ్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ వెనకాల కోచెస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద కన్వెన్షనల్ టైప్ ఆఫ్ కోచెస్. సో ఈచ్ ఆఫ్ ద కోచ్ ఏంటంటే సెల్ఫ్ జనరేటింగ్, అంటే ఎలక్ట్రిసిటీ సొంతగా జనరేట్. ICF కోచ్, LHB కోచ్ అంటే ఒక పవర్ కార్ ఉంటుంది, ఆ పవర్ కార్ పవర్ ఇస్తుంది కోచెస్ కి. ట్రైన్ 18 అన్న వందే భారత్ అన్న టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే ఇంజిన్ లేదు, మీకు ట్రైన్ ఎలా నడుస్తుంది ఇంజిన్ లేకుండా. వరల్డ్ కాన్సెప్ట్ మేము కాదు, ఇది వరల్డ్ లో అంతా లేటెస్ట్ ట్రైన్. అంటే లోకోమోటివ్ ని మనం చిన్న చిన్న ముక్కలుగా విడదీసాం. వీ మేడ్ ఇట్ స్మాల్ కాంపోనెంట్స్. ఈ అన్నిటి కాంపోనెంట్స్ మనం అండర్ ద కోచ్ అండర్ ఫ్రేమ్ లో మౌంట్ చేసాం. కమ్యూనికేషన్ కేబుల్స్, పవర్ కేబుల్స్ వేసి ఒక కంప్యూటర్ పెట్టి ఆ కంప్యూటర్ ఏమో ట్రైన్ కంట్రోల్ చేస్తాం. అంటే ఆల్ ది కాంపోనెంట్ కంట్రోల్ చేస్తాం. ఇన్ లోకోమోటివ్, ఒక లోకోమోటివ్ లో ఓన్లీ 6 యాక్సిల్స్ ఉంటాయి. ఒక్కొక్క యాక్సిల్ మీద మోటార్ ఉంటుంది. సో ఆ 6 యాక్సిల్స్ మోటరింగ్ చేస్తాయి. మరి యాక్సిలరేషన్ డిసలరేషన్ ఆ యాక్సిల్స్ చేస్తాయి. ఇప్పుడు మన ట్రైన్ ఏంటంటే ఎవ్రీ సెకండ్ కోచ్ ఈజ్ హ్యావింగ్ మోటార్. అంటే మనం 16 కోచ్ ట్రైన్ అనుకోండి, 8 కోచెస్ హావ్ గాట్ మోటార్. 8 into 4 32 మోటార్స్ ఉంటాయి. మన లోకోమోటివ్ లో 6 మోటార్స్ ఉంటాయి, అది 32 మోటార్. అదే 24 కోచ్ అనుకోండి, 12 into 4 48 మోటార్స్ ఉంటాయి. సో మీకు ఏంటంటే యాక్సిలరేషన్ ఫాస్ట్ ఉంటుంది, డిసలరేషన్ ఫాస్ట్ ఉంటుంది, బ్రేకింగ్ బాగుంటుంది, కంఫర్ట్ ఆఫ్ ద రైడ్. ఎందుకంటే జర్క్స్ ఉండవు మీకు, ఎందుకంటే ఆల్ ద మోటార్స్ ఆర్ పవరింగ్ ఎట్ ద సేమ్ టైం. పవర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. కింద టెక్నాలజికల్ గా మీరు సాధించారు. అలాగే అంతర్గతంగా కొంత అంతర్గతంగా ఏంటంటే లాట్ ఆఫ్ కంఫర్ట్స్ ఆర్ పాసిబుల్. బికాజ్ మీకు చాలా ఎక్కువ స్పేస్ ఉంది. గ్యాంగ్ వేస్ అంటాం, అంటే కోచ్ మధ్యలో గ్యాంగ్ వేస్ అంటాం. ఓల్డెన్ ట్రైన్స్ లో చూస్తే చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. అక్కడ మీరు సమయంగా నడుస్తున్నప్పుడు కూడా ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్కి వెళ్తున్నప్పుడు కూడా కొంచెం చాలా జర్కీగా ఉంటుంది, మీకు కొంచెం భయం కూడా వేస్తుంది. మీకు ఈ ట్రైన్ లో సీమ్లెస్ కి వెళ్ళిపోవచ్చు. ఫుల్లీ సీల్డ్ అనమాట, వైడ్ గ్యాంగ్ వేస్ ఉంటాయి. సో మీరు సీమ్లెస్ కి వెళ్ళిపోవచ్చు. అదే లోపల ఉన్న CCTVs కానీ కంప్యూటర్స్ కానీ దేర్ ఆల్ కంట్రోల్ ఫ్రమ్ వన్ యూనిట్. ఓల్డెన్ ట్రైన్స్ లో అది పాసిబుల్ కాదు. ఈచ్ కోచ్ లో మీరు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ కంట్రోల్ కాబట్టి కంట్రోల్ చాలా బాగుంది. ప్యాసింజర్స్ కన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దీంట్లో టాక్ బ్యాక్ యూనిట్ అంటే ఎవ్రీ కోచ్ లో ఒక బటన్. మనం ప్రయాణికులు ఏం చేయొచ్చు అంటే డ్రైవర్ తోటి, అంటే లోకో పైలట్ తోటి మాట్లాడచ్చు అని ఇష్యూ. ఇమీడియట్ గా లోకో పైలట్ టేక్ ఎ డెసిషన్, ఏమైనా ఆపాలా చేయాలా, లేకపోతే ఏమైనా సపోజ్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్ గా ఎవరికైనా చెప్పాలా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎయిర్ కండిషనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సీట్స్ కూడా ఇంప్రూవ్ చేసి ఇట్స్ కంఫర్ట్ ఆఫ్ ద రైడింగ్ క్వాలిటీ అండి సూపర్ రైడింగ్. మీకు ఓల్డెన్ కోచెస్ కి, ఓల్డెన్ ట్రైన్స్ కి, ఈ ట్రైన్స్ కి అసలు దెర్ ఇస్ నో పొంతం లేదు. కూర్చుంటే ట్రైన్ లో యూ విల్ నాట్ ఫీల్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ అన్నమాట. అంటే వాస్తవానికి ఇక్కడ ఒక అంశం కూడా ఉంది. ప్రధానంగా వందే భారత్ ని అత్యంత కంఫర్ట్ గా రూపొందించగలిగారు. అదే సమయంలో పాత కోచెస్ రద్దీగా నడుస్తూ ఉంటాయి, అక్కడ సౌకర్యాలు లేమి ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎట్లా చూడాలి? ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీరు తయారు చేయబోయే బోగీలు కానీ కోచెస్ కానీ ఇంతే కంఫర్ట్ తో తయారు చేసే అవకాశం? అంటే ఓల్డెన్ ట్రైన్స్ కోచెస్ లో కూడా కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్స్ అవుతూ ఉంటాయి. మనం అసలు దాన్ని వదిలిపెట్టట్లేదు. అంటే దిస్ ఇస్ వన్ సెక్టర్. అంటే మన వందే భారత్ అనేది వన్ సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కి హెల్ప్ఫుల్ ఆర్ దే ఆర్ ప్యాటర్నైజింగ్. బట్ దేర్ ఇస్ అ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పీపుల్ దే వాంట్ అదర్ ట్రైన్స్. ఆ ట్రైన్స్ కావాలి మనకి. దాన్ని కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేస్తుంటాం. మీరు కొత్త కోచ్కి వెళ్ళారంటే యూ కెన్ ఈజీలీ సీ దట్ ఫర్నిషింగ్ కానివ్వండి, లుక్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వీఆర్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్. ప్రజలకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇండియాలో. సో అందుకు దేర్ ఇస్ లాట్ ఆఫ్ లోడ్. అందుకు అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ట్రైన్ పాడైపోయింది అనిపిస్తుంది. కానీ ట్రైన్స్ అనేవి 1.5 years పీరియాడిక్ ఓవర్ ఆలింగ్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ న్యూ ట్రైన్ తయారు, కానీ ఓవర్ ద అగైన్ యూసేజ్ లో కొంచెం పాడవు. అంటే ఇక్కడ వందే భారత్ ట్రైన్ రూపకల్పనలో తయారీలు చాలా ప్రీమియం క్వాలిటీ అనిపించేలాగా దాన్ని రూపకల్పన ఎందుకని అలా చేయగలిగారు? అది బేసికలీ డిజైన్ అండి. మంచి డిజైన్, మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, అదొకటి వస్తుంది. ప్రైడ్ అండ్ రైల్వేకి. సో మెయింటెనెన్స్ కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది అండ్ అటెన్షన్ కూడా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే వన్స్ యూ మేక్ అ గుడ్ ట్రైన్, క్రిటిసిజం కూడా వస్తుంది మెయింటైన్ చేయకపోతే. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మెయింటెనెన్స్ కూడా అదే లెవెల్లో జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు మనిషి కూడా పాడు చేయడు, అదొక కూడా ఉంటుంది. సో దీని మూలాన్ని ప్రాబ్లీ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ట్రైన్. అంటే వాస్తవానికి రాజధాని, శతాబ్ది,
ఈ ఎక్స్ప్రెస్లతో దాదాపు గరిష్ట వేగం 120 కిలోమీటర్ల పర్ గంటకి, కానీ ఇది 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కదా, మరి ఎందుకంత స్పీడ్తో, లేకపోతే ఇంకా వేగాన్ని అందుకునే అవకాశం ఉంటుందా? అంటే వందే భారత్ డిజైన్ స్పీడ్ ఈజ్ 180 కిలోమీటర్స్ అండి, కానీ అప్రూవ్డ్ స్పీడ్ ఈజ్ 160. ఎప్పుడైనా మనం ఏదైనా డిజైన్ చేసినప్పుడు కొంచెం మార్జిన్తో డిజైన్ చేస్తాం. సో 160 kmph స్పీడ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం నడుస్తుంది ఆన్ ద ట్రాక్స్. అంటే ట్రాక్స్ ఫిట్ ఉండాలి, ట్రాక్స్ ఫిట్ ఉంటే ఆటోమేటిక్ నడుస్తుంది. సో 160 kmph, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ టు ఝాన్సీ ఇది 160 kmph. సో అక్కడ 160 kmph. చెన్నై టు విజయవాడ, చెన్నై టు ఢిల్లీ, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇప్పుడు 130 kmph అయిపోయింది. ఎన్ని చోట్ల 130 km వెళ్తుంది. సెమీ హై స్పీడ్ ట్రైన్ గా చెప్పుకున్నటువంటి వందే భారత్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం 800 కిలోమీటర్ల రేంజ్ వరకే నడుస్తుంది. దీని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనం వందే భారత్ ప్రస్తుతం చైర్ కార్ వర్షన్ తయారు చేస్తాం. వి స్టార్టెడ్ విత్ చైర్ కార్. ఇప్పుడు దాకా 78 ట్రైన్స్ రిలీజ్ చేసి ఇప్పుడు ఒకటి మా దగ్గర ఉంది, మిగతా అన్ని ఓపెన్ లైన్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 20 ట్రైన్స్ అంటే 100 ట్రైన్స్ వరకు తయారవుతాయి. దీని తర్వాత స్లీపర్ వర్షన్ తయారు చేస్తాం. స్లీపర్ వర్షన్ లో ఫస్ట్ ఏంటంటే మనం 16 కోచ్ ట్రైన్స్ స్లీపర్ వర్షన్స్ స్టార్ట్ చేస్తాం. 10 ట్రైన్స్ అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి. ప్రొడక్షన్ ఎక్కువ ఉండి, వర్క్ ఎక్కువ ఉండి మేము ఏం చేసామంటే మా డిజైన్స్, డ్రాయింగ్స్ అన్ని BMLకి ఇచ్చి BML తో చేస్తున్నాం. వీఆర్ గివింగ్ సపోర్ట్. అదే మేము కాంట్రాక్ట్ ఇచ్చాం బేసికలీ. స్లీపర్ వర్షన్ ఏంటంటే జస్ట్ లైక్ రాజధాని, రాత్రి పడుకొని వెళ్ళొచ్చు. ఫస్ట్ ట్రైన్ రెడీ అయిపోయిందండి, మేము ఇన్స్పెక్షన్ కూడా చేసాం, బాగా వచ్చింది. అది బెంగళూరు నుంచి చెన్నై చేరుతుంది. చేరాక ఇక్కడ 10-15 రోజులు మేము కమిషనింగ్ చేస్తాం. కమిషనింగ్ అయిపోయాక ఆస్ట్రేషన్ ట్రయల్స్, ఎక్స్టెన్సివ్ ఆస్ట్రేషన్ ట్రయల్స్ ఫర్ 2-3 months ఉంటాయి. క్లియర్ అయిపోయాక దాన్ని సర్వీస్ లో పెడతాం. ఇదేంటంటే ఓన్లీ 10 ట్రైన్స్ ఇప్పుడు దే ఆర్ 16 కోచ్ లెంగ్త్. ఇది కాకుండా ఆల్రెడీ మాకు రైల్వే బోర్డు నుంచి ఆర్డర్ వచ్చింది ఫర్ 50 ట్రైన్ 24 కోచ్ లెంగ్త్ ఏసీ స్లీపర్ వర్షన్. దాని మీద మేము ఇప్పుడు వర్క్ చేస్తాం. స్లీపర్స్ అండ్ బర్త్స్, డిజైన్స్, ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్. మాకు టార్గెట్ ఏంటంటే 2 years టార్గెట్ ఇచ్చారు. 26 October, November కల్లా ICF నుంచి కూడా ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. 2 years లో అవి కూడా 50 number of ట్రైన్స్ అవి కూడా వచ్చేస్తాయి. సో బై ఎండ్ ఆఫ్ 2 years ఫ్రమ్ నౌ 24 కోచ్ లెంగ్త్ ట్రైన్స్ అండ్ 16 కోచ్ లెంగ్త్ ట్రైన్స్ స్లీపర్ వర్షన్ అందరూ ఉంటాయి. అంటే ఎవ్రీథింగ్ ఫస్ట్ ICF ఫ్యాక్టరీ అనే కాన్సెప్ట్ మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏమేమి ఇప్పటి వరకు రూపొందించగలిగారు 1955 నుంచి? అప్పుడు 1950 వీఆర్ ఎంప్లాయింగ్ ఆల్మోస్ట్ 150 to 200 డిజైనర్స్. దే ఆర్ ఆల్ ఇంజనీర్స్, బెస్ట్ ఆఫ్ ది ఇంజనీర్స్. అంటే మీకు తెలుసు కదా, గవర్నమెంట్ లో రావడానికి ఆల్ ద బెస్ట్ పీపుల్. సో